హాయ్ అండి, 3 టిప్స్ అనేది చూద్దాము. బ్లౌజ్ స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఐరన్ చేసి కస్టమర్కి ఇస్తా అంటాము. ఐరన్ చేసేటప్పుడు ఫ్రంట్లో మెయిన్ డాట్ పట్టుకొని ఐరన్ చేయాలి. అప్పుడు కప్పు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని మనం ఐరన్ చేయాలి. ఇప్పుడు చూద్దాము, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా చేసుకోవాలి ఐరన్. తర్వాత మనము షోల్డర్ను స్లీవ్ అప్ అండ్ డౌన్ ఉందా, కరెక్ట్గా ఉందా అనేది ఇలా చూసుకోవాలి. 2 షోల్డర్లు ఒకే లెవెల్గా పట్టుకొని స్లీవ్లు ఇలా పెట్టి ఐరన్ చేస్తే చాలు, మనకి కరెక్ట్గా ఉండాలా లేదా అని తెలిసిపోతుంది. ఇంకొకటి, సైడ్లో కూడా ఆర్మోల్ చంక డౌను అది కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా పెట్టి ఐరన్ చేస్తే మనకి హెచ్చు తక్కువ ఉన్నా తెలిసిపోతుంది. ఏం ప్రాబ్లం లేదని తెలుసుకోవచ్చు. అలా చెక్ చేసుకొని కస్టమర్కి ఇస్తే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియోలో ఉంది. ఒక తూరి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిజైన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.